మనందరిలో ఉండే పెద్ద భయం ఏంటో తెలుసా? మ్యాథ్స్. స్కూల్లో మ్యాథ్స్ అర్థం కాకో, లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఎంపీసీయో, ఎంఈసీయో తీసుకొని, ఇప్పుడు డిగ్రీలో బీకామో, బీబీఏనో తీసుకొని ఉంటారు. ఇప్పుడు మనమేమనుకుంటాం, డిగ్రీలో నేను బీకామ్, బీబీఏ తీసుకున్నాను. సో, నాకు మ్యాథ్స్ ఫోర్స్ అంత ఏముండదు, అంత ప్రెషర్ ఏముండదు అని అనుకుంటాం. కానీ దాంట్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది. కానీ అది మనకు అర్థమవుతుంది కాబట్టి కొంచెం ఈజీ అనిపిస్తుంది. సర్టిఫికేట్ తీసుకుంటాం, బయటికొచ్చేస్తాం. దాని తర్వాత ఏదో కంపెనీకి అప్లై చేస్తాం, వాడు ఇంటర్వ్యూకని పిలుస్తాడు. కానీ దానికి ముందు వాడు యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి పెడతాడు. దాంట్లో ఏముంటుంది? ఇవే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే ఇంక మనము ఫెయిల్ అయిపోయాము, మనకి జాబ్ రాలేదు అని మనం గవర్నమెంట్ సైడ్ ట్రై చేద్దామని అనుకున్నా సరే, మనకక్కడ కూడా ఇదే ఉంటుంది. రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇది లేకుండా ఉండదు. మీరిప్పుడు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉంటే ఇప్పటి నుంచి మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి. మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. మ్యాథ్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయాలంటే అదంత ఈజీ కాదు. మనం ఎక్కడికెళ్ళినా మ్యాథ్స్ మన వెనకాలే పడుతుంది.